హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి విజయవాడ జయ ఆంటీ సేవకురాలు జయమ్మ గారు తన సాక్ష్యం మీతోని తెలియపరచుకుంటుందంట. మీరు వినండి. ఓకే. ప్రభు స్తోత్రం అండి. మీ అందరికీ నా వందనాలు. మేము హిందూ కుటుంబంలో పుట్టాము, కమ్మవారు. అయితే వివాహం అయ్యి 4 నెలల కాడి నుంచి కూడా నా భర్తకు అనారోగ్యం. మరి ఎంతోమంది దేవుని గురించి చెప్పారు కానీ నేను వినిపించుకోలేదు. 3 సార్లు చనిపోవటానికి సిద్ధపడ్డాను. అప్పుడు చిన్న బాబు ద్వారాగా నేను దేవుడి యందు విశ్వాసం ఉంచి ఆ బాబు చెప్పినప్పుడు లోబడి ప్రార్థించుకున్నప్పుడు నా భర్తకు స్వస్థత ఇచ్చారు. ఒక పొండంటే ఆయన ముసలాయనగా వచ్చి గాలి ఊదారు నా భర్త నోట్లో. పొయ్యిలో గొట్టం పెట్టి అట్ట ఊతారు, అట్ట ఊదారు. ఊదినప్పుడు నా భర్తకు స్వస్థత వచ్చింది. మేమిద్దరం ఒకసారే బాప్తీసం తీసుకున్నాము. 76వ సంవత్సరం 8వ నెలలో నేను రక్షణ పొందాను. 9వ నెలలో నా భర్త రక్షణ పొంది బాప్తీసం తీసుకున్నాము. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా దేవుడు సేవలో తిరగటానికి 12 సంవత్సరాలు బ్రతికిచ్చి నా భర్తను తీసుకున్నప్పటికీ నన్ను అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు నాకేమీ కొదువు చేయలేదు. నా బిడ్డలను రక్షించుకున్నాడు. నా కుమారుడు ఇంకా బాప్తీసం తీసుకోలేదు. ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించాడు దేవుడు. కాబట్టి మీరందరూ కూడా ఎవరన్నా దేవుణ్ణి తెలుసుకోలేని వారు ఉంటే మరి దేవుణ్ణి తెలుసుకుని, ఆయన గొప్ప దేవుడు కాబట్టి సృష్టికర్త ఆయన్ని తెలుసుకోవాలని. మతం కాదండి, మార్గం సత్యం జీవం నేనేనని దేవుడు చెప్పాడు. అది తెలుసుకొని మీకు నెమ్మది పొందాలని కోరుతూ ఈ సాక్ష్యం ముగిస్తాను. ఆమెన్. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది కొంతమందికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను. చివరి వరకు చూడండి, నెగ్లెక్ట్ చేయకండి. కొంతమందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.